మహారాష్ట్ర ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఏంటయ్యా అంటే వాళ్ళ దగ్గర జరిగేటటువంటి యాక్టివిటీస్కి సంబంధించినటువంటి నిర్ణయాలు. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇది చాలా కీలకమైనటువంటిది. ఈ పొల్యూషన్ కంట్రోలే కాదు, పార్కింగ్ ప్రాబ్లం అన్నటువంటిది ప్రధానంగా అన్ని ప్రాంతాలని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం. ఈ పార్కింగ్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, వెహికల్ ఉంటుంది, ఇంట్లో పార్కింగ్ ఉండదు. అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, మహారాష్ట్ర ఇకపైన వెహికల్ కొనుక్కున్నటువంటి వాళ్ళు రిజిస్టర్ చేయాలంటే తమ ఇంట్లో పార్కింగ్ ఉందని, 2 వీలర్ అయితే 2 వీలర్ పార్కింగ్ ఉందని, 4 వీలర్ అయితే 4 వీలర్ పార్కింగ్ ఉందన్నటువంటిది ప్రూఫ్ చూపించాలంట, లేకపోతే రిజిస్ట్రేషన్ చేయరట. ఇది చాలా మంచి నిర్ణయం, నో డౌట్. కానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే 100కి 70 నుంచి 80% ఇళ్లలో ఉండదు, అయినా కొనుక్కుంటారు, రోడ్డు మీదనే పెడతారు. రోడ్డు మీద